ముగ్గురి పైన వేటు క్వశ్చన్ మార్క్తో ఈ వార్త దిశ రాసింది. ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం పేర్లు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు బలమైన ఆధారాలు. ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం. మిగతా 7గురికి సూచన చేస్తున్న సీనియర్లు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు. బీఆర్ఎస్ విప్లను పాటించాలని సలహాలు. అయితే విషయం ఏంటంటే దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయిండు. మనం ఎవ్రీడే మాట్లాడుతున్నాను నేను. దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయిండు. ఆయన మీద 100% వేటు పడాల్సిందే. పడుతుంది 100% ఖైరతాబాద్కి బై ఎలక్షన్ వస్తుంది. రాసి పెట్టుకోండి ఇదిగా. ఎందుకు అనంటే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూ అక్కడ రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుండే. ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఆ ఎమ్మెల్యే పదవిని అట్లనే అంటిపెట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ టెక్నికల్గా పార్టీ ఫిరాయించిండు అని దొరికిపోయింది కాబట్టి 200%, 1000% ఆయన మీద వేటు పడుతుంది. అది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటే వస్తుందా, ఎలక్షను ముందుగానే రాజీనామా చేస్తే వస్తుందా అన్నది పక్కన పెడితే ఏదో ఒక రోజు అయితే ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది. అల్టిమేట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది స్పీకర్ 3 నెలల లోపుగా నిర్ణయం తీసుకోవాలని. ఆ డెడ్ లైన్ కూడా November 1. సో దీంట్లో తిరుగులేదు. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎంపీ ఎలక్షన్లకు ముందు కూతురు కాంగ్రెస్లోకి వచ్చింది. ఆమెకి వరంగల్ ఎంపీ టికెట్ వచ్చినా బీఆర్ఎస్ నుంచి వద్దనుకొని ఆడ ఉంటే ఓడిపోతాను అనుకొని కాంగ్రెస్లోకి పంపించిండు. కూతురు కాంగ్రెస్లో చేరిన క్రమంలోనే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. వెరీ క్లియర్. తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. యాక్చువల్గా ముందుగా బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టు దగ్గరికి వీళ్ళ మీద పిటిషన్ వేసింది ముగ్గురు మీదనే. హైకోర్టులో కేసు వేసింది ఫస్ట్ ఈ ముగ్గురు మీదనే. తర్వాత ఇంకొక 7గురిని కూడా ఇంప్లీట్ చేసి వాళ్ళని కూడా పెట్టిరు. అందులో వాళ్ళ మీద కూడా కేసు వేసారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పైన అనర్హత వేటు తప్పదనే ప్రచారం సాగుతున్నది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయనే టాక్. దీంతో స్పీకర్ తన విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా మిగతా 7గురు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, బీఆర్ఎస్ జారీ చేసే విప్లను ఫాలో కావాలని సీనియర్లు, శ్రేయోభిలాషులు సూచిస్తున్నారట. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అసలు అవుట్రైట్గా మొత్తం 10 మంది దొరికిపోయినారు. నేను మొన్న కూడా వీడియో చూపించిన కదా. అసలు ఇక్కడ తప్పుకోవడానికి ఇంకేం అవకాశం లేదు. యాక్చువల్గానైతే అసలు అది చూసి స్పీకర్ జడ్జి నిర్ణయం తీసుకోవాలా. ఇగో ఇది వెరీ క్లియర్ కదండి. ఇగో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అయ్యిండు. ప్రతి ఒక్కరి వీడియో ఉన్నది. అరకెపూడి గాంధీ పార్టీలో జాయిన్ అయ్యిండు, కండువాలు కప్పుకున్నారు. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కండువా కప్పుకున్నాడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పుకున్నాడు. నేను అడిగితేనేమో దేవుని కండువా అంటున్నా ఆయన. తెల్లం వెంకట్రావు కండువా కప్పుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో. కాల యాదయ్య చేవెల్లి ఎమ్మెల్యే కండువా కప్పుకున్నాడు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కండువా కప్పుకున్నాడు. కడియం శ్రీహరి కండువా కప్పుకున్నాడు. దీపాదాస్ మున్షి ఆయన కండువా వేసేసింది. ఇంకేం కావాలి? ఇక పార్టీ జాయిన్ అవ్వలేదు అనడానికి ఏముంది? ఇక పార్టీ జాయిన్ అవ్వలేదని చెప్పడానికి ఇంకేముంది? పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పుకున్నాడు. మొత్తం 10కి 10 ఎమ్మెల్యేలు మొత్తం కండువాలు కప్పుకున్నారు, పార్టీలో జాయిన్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఈ ముగ్గురు ఫస్ట్ బీఆర్ఎస్ కేసు వేసింది ముగ్గురి మీద, తర్వాత 7గురిని యాడ్ చేసింది. ఇప్పుడు ఈ 10కి 10 మళ్ళీ ఎలక్షన్లకు పోవాలని ఎందుకు అనుకున్నదేమో. ఒకవేళ కనుక బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే ఏదో ఒక విషయంలో రేపు అసెంబ్లీలో ఇంకో దగ్గర విప్ జారీ చేస్తే ఆ విప్కి వ్యతిరేకంగా కనుక ఓటేసారు అనుకోండి, టెక్నికల్గా దొరికిపోయినట్టే.
సో అందుకే కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నారట, మిగతా 7గురు మీరంతా ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఏదైనా సందర్భంలో విప్ జారీ చేస్తే వాళ్ళకు అనుకూలంగానే ఓటేసుకోండి, మీరు మాకు పనిచేయండి, మాతోనే ఉన్నట్టుగా ఉండండి, కానీ మీరు విప్ జారీ చేసినప్పుడు మాత్రం అటువైపే వెళ్ళిపోండి. కానీ దొంగతనం కదా ఇది, ఇట్లా ఉండకూడదు కదా. ధైర్యంగా పార్టీ మారినప్పుడు పార్టీ మారి ఎలక్షన్కి ఫేస్ చేయాలి. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మొత్తానికి అయితే వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉన్నది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో